నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కంపెనీల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలపనుంది. ఇప్పటికే ఎస్ఐపిబిలో ఆమోదం పొందిన పలు సంస్థల శంకుస్థాపనలపైన సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. ఏమన్నా ఈ రోజు సీఎం చంద్రబాబు 11 గంటలకైతే రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఇందులో ప్రధానంగా ఎస్ఐబి ఈ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిసిటీ బోర్డు ఏదైతే ఉందో దీనికి సంబంధించి సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. దీంట్లో అధికారులతో పాటు రాష్ట్రంలో రేపు విశాఖలో జరగబోయే 14-15 తేదీల్లో ఏదైతే ఉందో భాగస్వామ్య సదస్సు, ఈ భాగస్వామ్య సదస్సులో అయితే సీఎం చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షణ ధ్యేయంగా అయితే ఇప్పటి వరకు విదేశాల టూర్లు, అదేవిధంగా పలు రాష్ట్రాల్లో అయితే పలు కంపెనీలు చైర్మన్లతో కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించే విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా సీఎం చంద్రబాబు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ తో పాటు కొందరు మంత్రులు కూడా పర్యటనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే విశాఖకు రానున్న పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించిన సదస్సును కూడా ఈ రోజు రేపు 14-15 తేదీల్లో జరగబోయే విశాఖ సదస్సు వేదిక ఏదైతే ఉందో దానికి సంబంధించి పలు కంపెనీలకైతే కావలసిన అనుమతుల మీద కూడా సీఎం చంద్రబాబు ఈ రోజు ఎస్ఐబి ఈ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిసిటీ బోర్డుతో అయితే సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సిఆర్డీఏకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ అధికారులతో కూడా సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకైతే గుంటూరు ఎన్జీ రంగా లామ్ ఏదైతే ఉందో లామ్ లో గుంటూరు ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో జయంతి వేడుకలకైతే సీఎం చంద్రబాబు హాజరవుతారు. చెప్పునా. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.